సిద్దిపేట జిల్లా సామీకృత కార్యాలయ సముదాయం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ గురించి తహసీల్దార్లు, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ ఏఈఓలతో కలెక్టర్ హైమావతి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ రుణాల ప్రణాళికలో భాగంగా అప్లై చేసుకున్న దరఖాస్తులకు ఆధారంగా వెరిఫై చేయాలన్నారు. రుణాల గ్రౌండింగ్లో మండల స్థాయిలో కమిటీ ఆమోదయోగ్యం చేశాక జిల్లా స్థాయి కమిటీలో చర్చించి అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో పూర్తయి 2 పడక గదుల లబ్ధిదారుల వివరాలతో పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. కొంతమంది అక్రమంగా ఉంటున్న 2 పడక గదుల ఇండ్లలో వారి వివరాలను ఫీల్డ్ విజిట్ చేసి నిజమైన అర్హులైతేనే వారికి ఇల్లు కేటాయించాలని, అర్హులు కాకపోతే ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. పాపులేషన్ యాజ్ పర్ ద 2011 సెన్సస్ ఉంది. ఇంకా మండల ఎస్సీ పాపులేషన్ వల్ల చూసుకుంటూ మేము దాన్ని పంపించినాము. అందులో మళ్ళీ కేటగిరైజేషన్ ఉంటుంది. మన కులాలు కేటగిరీ 3లో 26 కులాలు ఉంటాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మనకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయినప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఇవ్వమన్నాం. యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పటి వరకు మనం 800 అప్లికేషన్స్ త్రూ అక్రాస్ ద సిద్దిపేట డిస్ట్రిక్ట్ రిసీవ్ చేసుకున్నాం. ఈ టోటల్ అప్లికేషన్స్ మా దగ్గరకు వచ్చినాయి. రేపు మధ్యాహ్నం నెక్స్ట్ అప్లికేషన్స్ ఏమొచ్చినా కానీ మండల లెవెల్ని వాళ్ళు అట్లా కూడా రెస్పాండ్ కాకపోతే అందులో డౌన్లోడ్ చేసేస్తాం. ఒకటి నెక్స్ట్ దీని తర్వాత మనకు స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ టార్గెట్ ఎంత, రిజిస్ట్రేషన్స్ ఎన్ని అయినాయి ఒకటి మనం ఇవ్వడం జరిగింది. మనకి మిల్చన్ వర్క్స్కి సో మనకి లాస్ట్ రివైజ్ గైడ్లైన్స్ 440. సో బెడ్జన్ ఎంపీడీఓ గారు నాకు 4 మిల్ ఛానల్ సంబంధించిన అప్లికేషన్స్ నాకు కావాలండి. ఓకేనా?